హాయ్ అండి, వెల్కమ్ టు ప్రమీల కిచెన్. ఈరోజు మనం మెంతాకు చట్నీ చేసుకుందాం. మెంతాకుని మంచిగా కడిగి పక్కన పెట్టుకోవాలి. చిన్న మెంతాకు, వాటికి కావాల్సినవి పచ్చిమిర్చి, టమాటో, కరివేపాకు, కొంచెం పుట్నాల పప్పు, ఉప్పు, ఎల్లిపాయలు, చింతపండు, జీలకర్ర, ధనియాలు. ఇప్పుడు టమాటాలను శుభ్రంగా కడిగి ముక్కలుగా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే పుట్నాల పప్పు పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు పచ్చిమిర్చి విరిచి వేసుకొని వేపుకోవాలి, చిట్లా అన్నట్టు. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఎల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, కొంచెం చింతపండు, కరివేపాకు వేసుకొని మధ్య వరకు వేపుకోవాలి. అది మంచిగా వేగే వరకు వేసుకొని అవి పక్కన పెట్టుకోవాలి. వేగిపోయినాయి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి కొంచెం చిటికెడు సాల్ట్ చల్లుకుంటే ఇంకా తొందరగా వేస్తాయి. అయిపోయినాయి. ఇప్పుడు పక్కన పెట్టుకున్నాం. ఇది పక్కన పెట్టుకొని అలాగే ఇప్పుడు మనం టమాటా కూడా వేసుకున్నాం. టమాటాలు సన్న కట్ చేసుకుంటే తొందరగా వేస్తాయి, చట్నీ కూడా తొందరగా అవుతుంది. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి ఒక్క చిటికెడు వేస్తే తొందరగా మగ్గుతాయి టమాటాలు. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నటువంటి పుట్నాలు పట్టుకుని మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఇప్పుడు వేగిన పచ్చిమిర్చిని కూడా మిక్సీ పట్టుకొని ఇప్పుడు మనం కోర్స్గా పట్టుకొని టమాటా కూడా వేసుకొని ఒక్క 2 పల్సులు ఇస్తే చట్నీ మనం రోట్లో నూరుకున్నట్టే ఉంటుంది. ఇప్పుడు అలాగే మనం పోపు వేసుకోవాలి. ఆయిల్ పోసుకొని పోపు గిన్నెలు వేసుకొని వెల్లిపాయలు ఒక 4, ఒక 2 ఎండుమిర్చి, ఒక్క రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని పోపు వేసుకొని ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న బేబీ మెంతాకుని కూడా చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మెంతాకుని కూడా పోపులో వేసుకోవాలి. మంచిగా ఈ మెంతాకు మగ్గే వరకు ఉంచుకొని ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పుట్నాల పప్పుని కూడా ఈ పోపులో కొంచెం ఒక్క నిమిషం ఇట్లా వేపుకోవాలి. వేపుకొని మనం మిక్సీ పట్టుకున్న చట్నీని కూడా ఈ పోపులో వేసుకోవాలి. ఇప్పుడు ఇలాగే ఇది ఒక్క నిమిషం ఇట్లా మగ్గించి తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం అన్నంలో ఒక ఉల్లిగడ్డ, ఒక నిమ్మకాయ ముక్క, కొంచెం అంత నెయ్యి చల్లుకొని అన్నం కలుపుకొని తినాలి. ఎమ్మీగా ఉంటుంది, సూపర్ ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.